రైట్ విజయవాడలో చాలా కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. గల్లీలు సందుల్లో ఉండి ఇళ్ల వద్దకు బోట్లు ట్రాక్టర్లు వెళ్ళలేకపోతున్నాయి. అంతేకాకుండా కొంతమంది కిందకు దిగే అవకాశం లేకపోవడంతో డాబాలు మేడలపై ఉండిపోయారు. దానివల్ల సహాయక చర్యలు అందడానికి విఘాతం కలుగుతోంది. ఆహారం ఇచ్చేందుకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. దీంతో బాధితుల కోసం అండగా అధికారులు డ్రోన్లను రంగంలోకి దించారు. ఆ డ్రోన్ల సహాయంతో ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు. 10,000కు ఆహార ప్యాకెట్లు మంచినీటిని డ్రోన్తో సరఫరా చేస్తూ ఉన్నారు. డ్రోన్లు చేస్తున్నటువంటి సహాయం ఇప్పుడు ఖచ్చితంగా కీలకంగా మారుతూ ఉంది. చాలా ప్రాంతాల్లో అధికారులు వెళ్ళలేనటువంటి ప్రాంతాల్లో చాలా వేగంగా చాలా యాక్యురేట్గా డ్రోన్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళకి అవి అందజేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం టెక్నాలజీని ఈ రకంగా అధికారులు వాడడం అనేది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం. విజయవాడలో ఉన్నటువంటి చిన్న చిన్న గల్లీలు చిన్న చిన్న సందుల్లోకి ఎవరు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఇళ్లలో నుంచి కిందకు వచ్చే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు మునిగిపోయినటువంటి పరిస్థితి. ఒకవేళ నీళ్లు క్లియర్ అయినా కూడా పూర్తిగా బురద మేట వేసినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కిందకు వచ్చే పరిస్థితి లేదు. అలాగే ఈ ఆహార పదార్థాలను ఇంత దూరం నుంచి అక్కడికి తీసుకువెళ్లే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆ గల్లీలో పూర్తిగా బురద మేట వేసుకుపోయి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో డ్రోన్లను వాడుతూ ఉన్నారు. ఆ డ్రోన్ల ద్వారా ఒక బిల్డింగ్ నుంచి మరొక బిల్డింగ్ మీదకి ఆహార పదార్థాలను చేరవేస్తూ ఉన్నారు. ఇంతకుముందు డ్రోన్లను కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ లేకపోతే పర్యవేక్షణ కోసం మాత్రం వాడేవాళ్ళు. ఇప్పుడు అంతకంటే బలమైనటువంటి డ్రోన్స్, పవర్ఫుల్ డ్రోన్స్ రావడంతో వాటిని ఆహార పదార్థాలను చేరవేయడానికి వాడుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు డ్రోన్స్ ఏ విధంగా ఉపయోగపడతాయని చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణగా ప్రస్తుతం విజయవాడలో జరుగుతున్నటువంటి డ్రోన్ టెక్నాలజీ, డ్రోన్ డెలివరీ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఆహార పదార్థాలను మంచినీటిని వీటి ద్వారా చేరవేస్తూ ఉన్నారు అధికారులు. దీనికోసం అనేక డ్రోన్లను విజయవాడ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వాడుతూ ఉన్నారు.